Hello and welcome back. I hope you all are doing great. Today, I have come up with another everyday English conversation. As you can see, I have prepared it in Telugu language, which is my mother tongue. Now I am going to translate this conversation into English using ChatGPT. See friends, I can explain this without showing ChatGPT. But my strong desire is to make everyone know about ChatGPT. You know why? Because if you know how to use ChatGPT, it's like you are having a teacher with you at all times. మీతో టీచర్ ఎప్పుడు ఉన్నట్లే అండి, బీట్ ఎనీ సబ్జెక్ట్ ఆర్ టాపిక్. అది ఏ సబ్జెక్ట్ అయినా ఏ టాపిక్ అయినా మీరు ChatGPTని ఉపయోగించుకొని మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చండి. You will understand that as we go further into this video. So first, let us translate this conversation into English. I have already copied the text from Keep Notes app. Now first we need to request ChatGPT to translate into English. Let us see how it responds. It says, please provide the Telugu text you would like me to translate into English. నేను ChatGPT ఎక్కువగా యూజ్ చేస్తాను కదండి, అందుకని ChatGPT నేను తెలుగులోనే టెక్స్ట్ ప్రొవైడ్ చేస్తానని చెప్పి మెమొరీ అప్డేట్ చేసుకుందనమాట. ఓకేనా, రైట్. నౌ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్. రైట్. తండ్రి, పిల్లలు ఎక్కడున్నారు కనిపించడం లేదు. నౌ సి ChatGPT is now giving, yeah, see, father, where are the kids? I can't see them. చూసారా, మనం ఇచ్చినటువంటి సెంటెన్సెస్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చింది. సో ఇలా మనకి ఇంగ్లీష్లో ఎప్పుడైనా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు ChatGPTని ఉపయోగించి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకోవటం ద్వారా మనకు ఇంగ్లీష్ త్వరగా నేర్చుకోవచ్చు అనేటువంటి కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. రైట్. నౌ ఐఎమ్ కాపీయింగ్ దిస్ టెక్స్ట్ ఫ్రమ్ ద ChatGPT అండ్ I will paste it into the Keep Notes app for the better readability. Like this. Okay. Instead of translating one sentence at a time, you can select entire conversation, copy it and paste it into ChatGPT and ask for a translation into English. See how quickly ChatGPT can translate it into English. చూడండి, waking up the kids. Right. Now I am going to copy this text from ChatGPT and paste it into Keep Notes app. Right. Now our conversation is ready for reading. పిల్లలను నిద్ర లేపటం, వేకింగ్ అప్ ద కిడ్స్. తండ్రి ఇలా అంటున్నారు, పిల్లలు ఎక్కడ ఉన్నారు కనిపించటం లేదు. వేర్ ఆర్ ద కిడ్స్? ఐ కాంట్ సీ దెమ్. తల్లి ఇలా అంటుంది, వాళ్ళు ఇంకా ఇక్కడ మీరు ఒక విషయాన్ని నోటీస్ చేయాలండి. వేర్ ఆర్ ద కిడ్స్? ఐ కాంట్ సీ దెమ్. ఈ సెంటెన్స్లో సీ అనేటువంటి వర్బ్ని యూజ్ చేయటం జరిగింది. సీ అనేటువంటి వర్బ్ విజన్ రిలేటెడ్. అలాగే మనకు మరొక వర్డ్ ఉంటుందండి, లుక్. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే, సీ అంటే మనకు కనిపించటం, లుక్ అంటే మనం చూడటం. సీ అంటే ప్యాసివ్ పర్సెప్షన్, నోటీసింగ్ వితౌట్ ఎనీ ఎఫర్ట్. అలాగే లుక్ అంటే యాక్టివ్ అబ్జర్వేషన్, ఫోకసింగ్ ఆన్ సంథింగ్ ఇంటెన్షనల్లీ. సో ఇలాంటి విషయాల్ని కూడా మీరు ChatGPTని అడిగి తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ తల్లి ఏమంటుంది, వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు, పిలిస్తే లేవట్లేదు, మీరు వెళ్ళి లేపండి. దే ఆర్ స్టిల్ స్లీపింగ్, దే ఆర్ంట్ వేకింగ్ అప్ వెన్ ఐ కాల్ దెమ్, యూ గో అండ్ వేక్ దెమ్ అప్. ఇక్కడ వేకప్ అనేది
ఫ్రేజల్ వర్బ్ అండి. ఇక్కడ 2 రకాలుగా ఇవ్వటం జరిగింది, మీరు నోటీస్ చేయాలి. వేకింగ్ అప్ అనేది అంటే సెపరేట్ చేయకుండా ఇచ్చారు ఇక్కడ. అండ్ వేక్ దెమ్ అప్, యూ గో అండ్ వేక్ దెమ్ అప్, ఇక్కడ సెపరేట్ చేయటం జరిగింది. సో అంటే ఫ్రేజల్ వర్బ్స్లో సెపరబుల్ అండ్ ఇన్సెపరబుల్ వర్బ్స్ ఉంటాయండి. వాటిని గురించి కూడా మీరు చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లుక్ ఆఫ్టర్ అనేది ఇన్సెపరబుల్ ఫ్రేజల్ వర్బ్. మీరు ఇలా చెప్పలేరు, ఏంటి లుక్ కిడ్స్ ఆఫ్టర్, అలా ఉండదండి. లుక్ ఆఫ్టర్ ద కిడ్స్ అని చెప్పేసి అలా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇలాంటి విషయాల్ని కూడా మీరు చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవచ్చు. తండ్రి ఏమన్నారు, పిల్లలు లేవండి, ఇంకా ఎంతసేపు పడుకుంటారు, టైం 6:30 అవుతోంది. చిల్డ్రన్ వేకప్, చిల్డ్రన్ వేకప్, హౌ మచ్ లాంగర్ విల్ యూ స్లీప్, టైం 6:30 అవుతోంది, ఇట్స్ ఆల్రెడీ 6:30. ఇలా లేటుగా లేస్తే ఎప్పుడు బ్రష్ చేస్తారు, ఎప్పుడు స్నానం చేస్తారు, ఎప్పుడు స్కూల్కు వెళ్ళడానికి రెడీ అవుతారు. ఇఫ్ యూ వేకప్ దిస్ లేట్, మనం ఇక్కడ దిస్ మచ్ లేట్ అని అనాల్సిన అవసరం లేదండి, కొంచెం ఆక్వర్డ్గా ఉంటుంది. సో ఇఫ్ యూ వేకప్ దిస్ లేట్, వెన్ విల్ యూ బ్రష్, వెన్ విల్ యూ బేత్, అండ్ వెన్ విల్ యూ గెట్ రెడీ ఫర్ స్కూల్. ఉదయాన్నే కనీసం ఒక అరగంట పాటు ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలి కదా. యూ షుడ్ డూ సమ్ ఎక్సర్సైజ్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఇన్ ద మార్నింగ్, రైట్. అలాగే కదా అన్నప్పుడు ఇలా రైట్ అనేటువంటి మనకి ఒక క్వశ్చన్ ట్యాగ్ని యూస్ చేసుకోవచ్చండి. ఇంకాసేపు నిద్రపోతాం నాన్న, ఇప్పుడేగా తెల్లవారింది. వాళ్ళు ఏమంటున్నారు, వీ విల్ స్లీప్ ఫర్ ఎ లిటిల్ లాంగర్ డాడ్, ఇట్స్ స్టిల్ డాన్, రైట్. ఇట్స్ స్టిల్ డాన్ అనొచ్చు, లేదంటే ద సన్ హ్యాస్ జస్ట్ రీజన్ అనొచ్చు, లేదంటే ఇట్స్ జస్ట్ మార్నింగ్ అనొచ్చు. సో అలా ఆల్టర్నేటివ్ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఇంకొక చిన్న విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయొచ్చు అండి. ఇక్కడ వీ విల్ ఇక్కడ కాంట్రాక్టెడ్ ఫామ్ ఇవ్వడం జరిగింది, ఐ మీన్ షార్ట్ అండ్ ఫామ్ ఇవ్వడం జరిగింది. అంటే వీటిని కాంట్రాక్షన్స్ అంటారనమాట. కాంట్రాక్షన్స్, ఈ కాంట్రాక్షన్స్ కూడా మీరు చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్. తండ్రి, సరే 10 నిమిషాల్లో మీరు లేచి స్నానానికి వెళ్ళాలి. ఫాదర్, ఓకే, బట్ యూ నీడ్ టు గెట్ అప్ అండ్ గో ఫర్ ఎ బాత్ ఇన్ 10 minutes. ఓకే డాడీ, థ్యాంక్ యూ. చిల్డ్రన్, ఓకే డాడీ, థ్యాంక్ యూ. తండ్రి అంటున్నారు, పిల్లల్ని రాత్రి టీవీ చూడనివ్వద్దంటే చూడనిస్తున్నావు, వాళ్ళు లేటుగా పడుకోవడం వల్ల ఇప్పుడు తొందరగా లేవట్లేదు. ఫాదర్, when I ask you not to let them watch TV at night, you still let them. Because they sleep late. ఇది వరుస అండి, కొంచెం ఆయాసంగా ఉంటుంది ఈ మధ్య, సో ట్రై టు అండర్స్టాండ్. Because they sleep late, they are not waking up early now. తల్లి, లేదు రాత్రి తొందరగానే పడుకున్నారు. No, they slept early last night. తండ్రి, సరే నేను వాకింగ్కు వెళ్తున్నాను, 10 నిమిషాల తర్వాత పిల్లల్ని లేపి స్కూల్కి రెడీ చేయి. ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎ వాక్, వేక్ దెమ్ అప్ ఇన్ 10 minutes అండ్ గెట్ దెమ్ రెడీ ఫర్ స్కూల్. తండ్రి, నా బైక్కి కనిపించడం లేదు, ఎక్కడ ఉంది. ఇలా మనకి ఇంగ్లీష్లో బై ద వే అంటే ఏదైనా టాపిక్ అలా చేంజ్ చేసినప్పుడు మనం ఇలాంటి వర్డ్స్ యూజ్ చేయొచ్చండి. బై ద వే, ఐ కాంట్ ఫైండ్ మై బైక్ కీస్, వేర్ ఆర్ దే. తల్లి అంటోంది, అక్కడే ఎక్కడో ఉంటుంది, సరిగా చూడు. దే మస్ట్ బి సమ్వేర్ అరౌండ్, అక్కడే ఎక్కడో అంటే దే మస్ట్ బి సమ్వేర్ అరౌండ్, చెక్ ప్రాపర్లీ, సరిగ్గా చూడమని చెప్పేస్తుంటారు. కొంచెం క్లోజ్గా ఉంటే సరిపోతుంది మనకి మీనింగ్ అనేది. దొరికిందిలే, నేను బయటకు వెళ్తున్నాను. ఫౌండ్ దెమ్, ఐఎమ్ హెడింగ్ అవుట్ నౌ. బయటికి వెళ్ళటం అంటే ఐఎమ్ హెడింగ్ అవుట్ నౌ. సరే, వచ్చేటప్పుడు కేజీ మటన్ తీసుకొని రా, ఈరోజు మా అమ్మా నాన్న వస్తున్నారు. ఆల్ రైట్, బ్రింగ్ 1 kg ఆఫ్ మటన్ వెన్ యూ కమ్ బ్యాక్, మై పేరెంట్స్ ఆర్ కమింగ్ టుడే. తండ్రి, అదేంటి, మొన్న మా పేరెంట్స్ వచ్చిన రోజు పప్పు మాత్రమే చేశావు, ఈరోజు మీ అమ్మా నాన్నకి మటన్ వండుతావా? వాట్, ది అదర్ డే వెన్ మై పేరెంట్స్ కేమ్
You just made dal, but today you are making mutton for your parents. అప్పుడు తల్లి అంటుంది, చాలేండి మీ కుళ్ళు జోకులు, స్టాప్ విత్ యువర్ జెలస్ జోక్స్. తండ్రి, జోకులేంటే నువ్వు అదేగా చేసావు. వాట్ జోక్స్, దట్స్ వాట్ యూ డిడ్ రైట్. తల్లి, మీ అమ్మ వాళ్ళు వచ్చిన రోజు శనివారం, శనివారం రోజు మీ పేరెంట్స్ నాన్ వెజ్ తినరని నీకు తెలియదా. మదర్, the day your parents came was a Saturday. Don't you know your parents don't eat non-veg on Saturdays? శనివారం రోజు అంటే ఆన్ సాటర్డేస్ అని చెప్పేసి అంటారు. సో అలా. నెక్స్ట్ తండ్రి, ఓ సారీ మర్చిపోయాను, సరే వెళ్తాను. ఓ సారీ ఐ ఫర్గాట్, ఓకే ఐఎమ్ లీవింగ్. తండ్రి అప్పుడు బైక్ స్టార్ట్ చేస్తూ ఇలా అంటున్నాడు, వచ్చిన రోజు శనివారం అన్నది సరే, కానీ ఆదివారం వెళ్ళారు కదా, తను ఆ రోజు మటన్ చేయవచ్చు కదా. ఎంత తెలివైంది నా భార్య. ఫాదర్ స్టార్టింగ్ ద బైక్, షీ సెడ్ ఇట్ వాజ్ సాటర్డే వెన్ దే కేమ్, ఫైన్, బట్ దే లెఫ్ట్ ఆన్ సండే రైట్, షీ కుడ్ హ్యావ్ మేడ్ మటన్ దెన్. హౌ ఇంటెలిజెంట్ మై వైఫ్ ఈస్. ఇలా మనకు కావాల్సినటువంటి కాన్వర్సేషన్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ త్వరగా నేర్చుకోగలుగుతామనేటువంటి కాన్ఫిడెన్స్ మనలో పెరుగుతుందండి. ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, మీరు ఒకసారి ట్రై చేయండి. అదే కాకుండా చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీకు మధ్య మధ్యలో ఎలాంటి గ్రామర్ విషయంలో ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే అడగొచ్చండి. సో ఇలా ChatGPT మనకు చాలా యూస్ఫుల్ అండి. ఈ విషయం మీకు తెలియాలని ఈ వీడియో చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ who want to improve their English. Thanks for watching.